ఈరోజు ఈ వాక్యం దేవుడితో ఎవరితో మాట్లాడుతున్నారంటే, పోరాటాల్లో, సమస్యల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, లేకపోతే దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, దేవుడు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి, దేవుడు ఇదిగో నాకు దీవెని ఇచ్చాడు, ఇదిగో ఆశీర్వాదం ఇచ్చాడు, ఇదిగో మేలు చేశాడు అనే పరిస్థితుల్లో జరగనప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే అనేక సార్లు దేవుడు చేయట్లేదే అనుకుంటున్నాం, కానీ దేవుడు చేస్తున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు అన్నీ ఎరుగున్నాడు. కానీ దేవుడు అనేక సార్లు మనం పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో, విశ్వాస పరీక్షలో మనం ఎలాగ నిలిచి ఉన్నామో చూసుకోవాలండి. దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మన జీవితంలో జయకరమైన రీతిగా ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి దుఃఖంలైనా, ఎట్టి బాధలైనా, ఎట్టి కష్టంలైనా మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. మన జీవితంలో దేవుని వైపు చూడకపోతే మాత్రం ఏ మేలు లేదు. ఈరోజు మనకి కష్టం అని వచ్చినప్పుడు, ఒక బాధ అని వచ్చినప్పుడు, అనుకోండి జరిగినప్పుడు ఎవరి వైపు మొదటగా చూస్తున్నావు? హూ ఆర్ యూ లుకింగ్ అంటూ? ద ఫస్ట్ పర్సన్. హూ ఇస్ ద ఫస్ట్ ఫోన్ కాల్? హూ ఇస్ దట్ ఫస్ట్ యూ రిమెంబర్? మొదటగా జ్ఞాపకం చేసుకునేది ఎవరు? మొదటగా రీచ్ అయ్యేది ఎవరు? మొదటగా తట్టే వ్యక్తి ఎవరు? మొదటగా ఇంటి ఎవరు ఇల్లు తడుతున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? బికాజ్ అనేక సార్లు మనకు అర్థం కాని పరిస్థితి అనేటప్పుడు, ద పానిక్ టైం, పానిక్, ఏదైనా ఒక భయం కలిగినప్పుడు మీరేం చేస్తున్నారు? దేవుడు నాకు తెలియజేస్తుంది. కీర్తనలు 34:1-10 వరకు చదువుకోదామండి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడు యెహోవాని సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. ఎవరంట? దీనులు దాన్ని విని సంతోషించెదరు. 5వ వచనం చదువుదామండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలుగుతుంది? వెలుగు కలిగెను. వెలుగు కలుగెను. వారి ముఖములు ఎన్నడును లజ్జింపపోయెను. వారి ముఖములో ఎన్నడు ఏమవలేదంట? సిగ్గుపడలేదు. ఆయన వైపు చూడాలి. మన జీవితంలో నేర్చుకోవాలంటే దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నీవు ఏంటంట? చదవండి. దే వర్ లైటెన్డ్. వారికి వెలుగు కలిగెను. వారికి వెలుగు కలిగని. ఈ మాట ఇట్స్ అ ప్రొఫౌండ్ మీనింగ్ అండి. ఎందుకంటే వారికి వెలుగు కలిగని. ఈరోజు మనకు అనేక సార్లు సమస్య అనేటప్పుడు చీకటి, అనేక సార్లు కష్టము అనేటప్పుడు చీకటి, అనేక సార్లు ఒక పోరాటం అనేటప్పుడు చీకటి. యు ఆర్ అన్సర్టన్. ఏమవుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేనేం చేయాలి? ఈ సమస్యలో నేను ఎలా బయటికి రావాలి? ఈ పోరాటం నేను ఎలా ఎదుర్కొని రావాలి? వాట్ డు ఐ డూ రైట్ నౌ? అక్కడే దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన వైపు చూస్తే వెలిగించబడుతున్నారంట. వెలిగించబడితే చాలు, వెలుగు చాలు. ఎట్టి చీకటి పరిస్థితులన్నా విల్ గివ్ యూ ఇన్సైట్. ఏంటి? ఇన్సైట్. దృష్టి ఉంటే చాలండి. చాలా మందికి పరిష్కారం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మందికి ఏం చేయాలన్న అవసరమో చూస్తే చాలు, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అంధుడి దగ్గర నువ్వు బంగారం ఎదురుగా పెద్ద మూట పెట్టి, పెద్ద బండ పెట్టి ఇట్లా పట్టుకుని ఏదో అడ్డు ఉందని వెళ్ళిపోతాడు. అది బంగారం తెలుస్తుందా? నాట్ రియల్లీ. ఈ కాంట్. కానీ అదే దృష్టి ఉన్న వ్యక్తికి చీకట్లో నడిచేటప్పుడు తడితే అది బంగారం తెలీదు, అంధుడిలాగే దాటిపోతాడేమో. కానీ వెలుగు కనబడితే, ద మూమెంట్ హీ సీస్ లైట్, హీ సీస్ వావ్, గోల్డ్, గోల్డ్. దేవుడు కూడా ఆయన వైపు చూసిన వారికి ఆయన మొదటికి ఇచ్చేది వెలుగు అంట. రెండోది ఏంటంట? వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపపోలేదు. అంటే ఈ మాట చూస్తే ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఇంకో ట్రాన్స్లేషన్ లో, కింగ్ జేమ్స్ వర్షన్ లో, దే లుక్డ్ టు హిమ్ అండ్ వేర్ రేడియంట్. రేడియంట్. వారే వెలిగించబడ్డారంట. దాని తర్వాత ఏంటి? అండ్ దేర్ ఫేసెస్ వేర్ నాట్ అషేమ్డ్. వారి ముఖాలకి సిగ్గు లేదంట, అవమానం లేదంట. ఈరోజు చాలా మంది మనం చేసిన పనులు, మనం ఉన్న పరిస్థితిని చూసి మనకి సిగ్గుగా ఉందో మనుషుల వైపు చూస్తానికి, మనుషుల్ని కలుస్తానికి, మనుషుల ముందు నిలబడటానికి సిగ్గు కలుగుతుంది. యు ఆర్ అషేమ్డ్. ఏమంటారో, అయ్యో ఇందులో ఓడిపోయిన ఏమంటారో, అయ్యో ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు ఏమంటారో, లేకపోతే ఈ విషయంలో నష్టపోయిన ఏమంటారో, ఇదిగో ఇంతవరకు చేసి ముగించేది లాస్ట్ మినిట్లో పోగొట్టుకున్నానే ఇప్పుడు ఏమంటారో, అయ్యో వచ్చిన ఈ గర్భాన్ని పోగొట్టుకున్నానే ఇప్పుడు ఏమంటారో. యు ఆర్ జస్ట్ అషేమ్డ్. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో ఓటమి కలిగిన అందరికీ
మీరు వెళ్ళి పెద్ద ఆదరణ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. గాయాలు రాకుండా ఉంటే చాలు. ఈ మాట అర్థమవుతుందా? ఒక మనిషికి ఒక ఓటం కలిగి ఆల్రెడీ హీస్ ఫీలింగ్ గిల్టీ, అప్పటికే బాధలు ఉన్నాడు, అప్పటికే వేదనలు ఉన్నాడు, అప్పటికే ఏం చేయాలా సతమతమవున పరిస్థితులు ఉన్నాడు. మరలా వెళ్ళి అయ్యో పాపం ఇట్లా జరిగింది, అయ్యో పాపం ఇలా జరిగింది, ఇలా జరగనుండే ఎంత బాగుండో. వాట్ ఈస్ ద పాయింట్? ఆ వ్యక్తిని ఇంకా బాధపరుస్తామే కానీ చేయగలిగిన లాభం ఏముంది? నిశ్చయంగా ఆ వ్యక్తి నిన్ను మరలా కలవాలని ఆశపడ్డా. బాధలో ఉన్నదప్పుడు అయ్యో నేను చేసింది తప్పు అనేటప్పుడు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు మాట్లాడు. దట్ ఈస్ మచ్ బెటర్ దాన్ సేయింగ్ ఇది ఎందుకు చేసావు, లేకపోతే ఇది ఎందుకు ఇట్లా జరగకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే అప్పటికి ఆ వ్యక్తి హీస్ అషేమ్డ్, అవమానంలో ఉన్నాడు. అయ్యో నా మొహాన్ని 10 మందికి చూపించలేకపోతున్నాను. ఓ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. తప్పిపోయిన ఒక మాట తిరిగి వచ్చినప్పుడు తండ్రి రే ఎక్కడా ఖర్చు పెట్టావు డబ్బులు అని అడిగాడా? రే ఏం చేశారా, ఎంతమందితో తిరిగావరా అని అడిగాడా? నో. నా కుమారుడు తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. చచ్చినోడు తిరిగి వచ్చాడు, బ్రతికి వచ్చాడు. ఎందుకంటే ఆ వచ్చినోడు అప్పటికే గ్రహింపులో ఉన్నాడు. హీఈస్ ఆల్రెడీ కన్విక్టెడ్. కొంతమంది తప్పు చేసి తప్పు అనే ఒప్పుకోరండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదించుకోగలండి, ఎప్పుడుగో ఒప్పుకోరు. నువ్వే తప్పని 10 తిట్లు నిన్ను తిట్టి పంపిస్తారు, అంతే కదా. కానీ ఆల్రెడీ పశ్చాత్తాపంతో, అవమానంతో, బాధతో నా బ్రతుకు ఏంటి అని విరిగే పరిస్థితుల్లో వచ్చే వ్యక్తి, he does not need your condemnation again. He does not your criticism again. He does not need your hammers again. అలాంటి వ్యక్తికి కావాల్సిన ఆదరణ మాటలు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకం ఎప్పటికీ అలాంటిది ఇవ్వలేదండి. ట్రూత్ బీ టోల్డ్. ఎందుకంటే అనేక సార్లు విశ్వాసులు అనేవారు, దేవుని బిడ్డలు అనేవారే ఇతరులకి నేరాలు మోపే దాంట్లో ఫస్ట్లో కనబడతారు. ట్రూత్ బి టోల్డ్. ఎందుకంటే లోకంలో ఉన్న వ్యక్తి పాపలైతే పర్లేదురా చూసుకోదండ్రా అంటారు. ఈ విశ్వాసులు వెళ్ళబడేవారు ఏంటి తెలుసా? ఇట్లా చేసావు నువ్వు, ఇట్లా చేసావు నువ్వు, ఇట్లా ఎందుకు చేసావు, మరలా గలుగుతాం. అదే కాడు గలికి 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 జీవితాన్ని పాడు చేస్తాం. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం ఏం చేయాలంటే అలాంటి వారిని ఆదరించే, బలపరిచి దేవుని వైపు చూసేలా చేయాలి. మన వైపు కాదు, దేవుని వైపు. ఎప్పుడు ఈ మాట దేవుడు నాకు చెప్పింది మీకు కూడా చెప్తా ఉంటాను, అనేకసార్లు మరలా చెప్తాను. యు ఆర్ నాట్ ద సేవియర్. ఏంటి ఆ మాట? యు ఆర్ నాట్ ద సేవియర్. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ద సేవియర్. మన నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇంట్రొడ్యూస్ ద సేవియర్. సేవియర్ని ఇంట్రొడ్యూస్ చేయి. యు ఆర్ నాట్ ద సేవియర్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బీ ద సేవియర్, ద సేవియర్ విల్ త్రో యు అవే. ఇంకో మాటలు చెప్పాలి, పోరా నువ్వెవడరా నా పని చేస్తానికి. ఎందుకంటే దేవుని స్థానాన్ని తీసుకున్న ఎవరిని దేవుడు ఒప్పుకోడు. నా స్థానంలో నేను తప్ప వేరొక దేవుడు. దేవుడు అన్నప్పుడు యేసు అన్న మాటకి రక్షకుడు కాదా? ఆ రక్షకుడు స్థానంలో మనం రక్షకుడు ఉండాలనుకుంటాం మన మంచితనాన్ని బట్టి. కానీ మనం చేసేది మంచి కాదు, కీడు. మనం నిజంగా మంచి చేయగలిగితే ఇంట్రడ్యూస్ టు ద సేవియర్. వారు ఆయన వైపు చూడగలిగితే చాలు, వారు బ్రతుకులు గొప్పగానే సాధించగలుగుతారు. వారికి ఉన్న కీడు మేలుగా మారుతుంది. నువ్వు ఉన్నంత మాత్రాన ఏ కీడు ఏ మేలుగా మారవు, నీ జీవితం కూడా కీడుగా అయిపోతుంది వాళ్ళని బట్టి. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నీ విశ్వాసిగా నీ పని ఏంటంటే సహాయం చేయగలిగిన వారికి సహాయం చేయి. నీ చేతుల్లో లేదా రక్షకుడు నిన్ను ఇంట్రడ్యూస్ చేసి ఆయనతో మాట్లాడుకొని చెప్పిపో. నీవే అక్కడ రక్షకుడుగా నిలబడాలంటే జాగ్రత్త, దెయ్యాలని నిన్ను దాడి చేస్తానికి పొంచి ఉంటాయి. దేవుడు అట్లా చూస్తానండి, వారి ముఖములకి దేర్ ఫేసెస్ వర్ నాట్ అషేమ్డ్. ఎవరైతే ఆయన వైపు చూసారో వారు వెలిగించబడ్డారు, వారికి అవమానము కలగలేదంట. ఇంకా దేవుని వాక్యం ఉంది, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. దిస్ పోర్ మ్యాన్ క్రైడ్ అవుట్. ఈ దీనుడు మొరపెట్టగా. ఈ దీనుడు ఏంటంట? ఎందుకంటే ఇంగ్లీష్ పోర్ మ్యాన్ అంటే ఏమి లేనివాడు, దరిద్రుడు. దరిద్రుడు కాదు, దీనుడు. ఈరోజు ధనం ఉన్నవాడు కూడా దీనుడుగా ఉండకపోతే వ్యర్థమే. ఈరోజు ధనం ఉన్నవాడు కూడా, డబ్బు ఉన్నాడు కూడా దరిద్రుడు లెక్కలు ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, ధైర్యం లేదు. అన్నీ ఉన్నాయి, భయాల నుండి విడుదల లేదు. కానీ దేవుడు నాకు తెలియజేస్తుంది, దీనత్వం, దీనులకి దేవుడు ఇష్టంగా దగ్గర ఉంటాడంట. విరిగి నలిగిన హృదయం కలిగిన వారి పక్కన దేవుడు ఉంటాడంట.
అలాంటి వారు మొరని దేవుడు వెంటనే వింటాడంట. ఈ దీనుడు మొరపెట్టగా ఆ. యెహోవా ఆలకించును. యెహోవా ఆలకిస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చదవండి, కంటిన్యూ. అతని శ్రమలన్నిటిలో నుండి ఆ. అతనిని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదు. ఆయన వైపు చూసి ఆయన సహాయాన్ని వేడుకుంటే, ఆయన దగ్గర దీనత్వంతో మొరపెడితే ఆయన రక్షిస్తాడంట. అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, అన్నిటి నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు. కంటిన్యూ ప్లీజ్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆ. ఆయన తన దూతను కావలియుండి వారిని రక్షించును. ఆ. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూసి. ఈ మాట చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎవరైనా ఏదంటారు, దేవుని ఒకళ్ళు ఇట్లా ఉందండి, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అంటాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై అండ్ సీ. ట్రై జీసస్, ట్రై హిస్ లవ్. యూ ట్రై, దెన్ యూ విల్ టెల్ హౌ గుడ్ ఇట్ ఇస్. ఇక్కడ ఎవరైనా రుచి చూసిన వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఎంత ఉత్తమముడండి, చెప్పండి చూద్దాం. ఆపత్కాల సమయంలో మొరపెడితే జవాబిస్తున్నాడా? సహాయం లేని పరిస్థితుల్లో సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడా? భయాలని తొలగిస్తున్నాడా? ఆయన ఆత్మ తోడిచ్చి జయాన్ని ఇస్తున్నాడా? ఏదైతే చేయలేనని భయపడుతూ వెనక్కి పరిగెత్తున్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఎల్లు పోరాడి నేను తోడనానని జయం అవ్వలేదా? మరి దేవుడు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలంట. మీరందరూ ఎస్ 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 అని క్యాకేశారు. బట్ దెన్ ఇప్పుడేంటి భయపడేది? ఇప్పుడేంటి ఓటం అనుకునేది? ఇప్పుడేంటి చేతకాని పరిస్థితి అనుకునేది? వాట్ ఈస్ దట్ యు ఫియర్ రైట్ నౌ? ఏంటి ఇప్పుడు భయం? ఏంటి ఇప్పుడు బాధ? ఏంటి ఇప్పుడు కలవరం? ఇక్కడ చక్కగా ఉంటదండి. చివరి మాట 10వ వచనం చదువుతారండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏంటంట? యెహోవాని ఆశ్రయించిన వారికి, గట్టిగా చెప్పాలి, ఏ మేలు. ఏంటి మీకు మేలు కొదువైంది? ఏ మేలు కొదువు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి మీకు కొదువైన మేలు? మేలులే జరుగుతలేదండి. ఆయన వైపు చూడట్లేదు అనమాట. మొదట ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే చాలు. ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూసి ఎరిగితే చాలు. ఆయన వైపు సింహపు పిల్లలన్న ఆకలి ఉంటాయి. శక్తి కలిగింది రాజు అని పిలబడుతుంది. జంగులకి ఇద్దరు రాజు. ఓ, ద కింగ్ ఆఫ్ ద జంగుల్. బట్ యెట్ దే సఫర్. కానీ ఆయన నమ్మిన వారికి ఏ మాత్రం, ఏ లోటు, ఏ కొరత ఉండదంట. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చదువుదామంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం చూస్తాము, లుకింగ్ అన్టు జీసస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. నాట్ లైఫ్, ఫెయిత్. నాట్ యువర్ ఆపర్చునిటీస్, ఫెయిత్. నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాస ప్రారంభం అంతమైనంట. విశ్వాసం ఉందా? నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, అధికపరిచేది ఆయనే, కొనసాగింపజేసే, ముగింపజేసేది ఆయనే. నీ జీవితంలో ఏదైనా సరే విశ్వాసం ద్వారా జరిగించగలిగింది ఆయనే. Who for the joy that was set before him endured the cross. సహించుకున్నాడు. ఆయన సహించుకున్నాడు. ఎందుకంటే నీలో ఆనందం కలుగుతుందండి, నీలో దీవెన కలుగుతుందండి, నీకు గొప్ప భాగ్యం కలుగుతుందండి. అది మాత్రమే కాదు, కానీ ఆయన సహించుకున్న దాన్ని బట్టి ఆయన హెచ్చించబడాడంట. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము హెచ్చించబడింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, వాట్ ఈస్ లుకింగ్? ఏంటి చూస్తాము? యేసుని వైపు చూస్తాము అన్నమాట. లుకింగ్ అన్న మాటకి కొంచెం డిక్షనరీ ఇది చూస్తే, వన్ గేజింగ్ ఆర్ ఫోకసింగ్. ఒక వైపు ఒక వ్యక్తి, ఒక వస్తువుని, ఒక వ్యక్తిని, లేకపోతే దేన్నన్నా దిక్కు చూస్తాము. ఇంకో వైపులో చెప్పాలంటే చూపు చూస్తాము. అదే సమయంలో ఫోకస్ చేస్తాం. మన కళ్ళు అండి చాలా పవర్ఫుల్. మన ఐస్ అంట, మనం ఇప్పుడు కెమెరాలో చూస్తే లెన్సులు మార్చుకుంటా కూర్చోవాలి. వైడ్ యాంగిల్ లెన్స్ కావాలంటే పట్టున ఒక 12mm లెన్స్ వేస్తారు, లేకపోతే ఒక 10mm లెన్స్ వేసి మొత్తం వైడ్లో పెడతారు, మొత్తం కనబడుతుంది. కానీ అదే సమయంలో ఒక వ్యక్తిని మాత్రమే చూడాలి. ఒక వ్యక్తికి రావాలంటే కనీసం ఒక 70, 200 mm వేయాలి, లేకపోతే 600 mm వేయాలి. ఇప్పుడు నన్ను చూస్తే సెంటర్ కెమెరా 600 mm వస్తుంది. అంటే అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే, ఒక కెమెరా నన్ను చూడాలంటే 600 mm పెడితే, ఫోకస్ కొడితే నా దగ్గరకు వస్తుంది.
కానీ మన కళ్ళుగా ఎన్ని అక్కర్లేదంట. ఇంతమంది ఉన్నారా, అక్కడ చూడొచ్చు, ఆ బ్రదర్ని చూడొచ్చు, అక్కడ చూడొచ్చు, ఆ చివరున్న బ్రదర్ని చూడొచ్చు. ఐ కెన్ సీ యూ వెంకటేష్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. అక్కడున్న బ్రదర్ని చూసి అక్కడ పలుకుతే ఆయన చేయుతున్నాడు. వీ కెన్ కనెక్ట్ ఐ టు ఐ. అది మన కళ్ళు ఉన్న పవర్. కానీ ఇంత మందిలో ఇంతసేపు నేను గమనించలేదు. అక్కడ ఎవరున్నారు అన్నదప్పుడు ఆ వ్యక్తి పేరు నేను కనుగొంటున్నా. అవునా కదా? అంటే ఆ వ్యక్తిని స్పెసిఫిక్ గా చూడగలుగుతున్నా. దేవుడు కూడా అంటాడు, దేవుని వైపు చూడు, నీ చుట్టూ అన్నీ ఉన్నాయి, దేవుని కూడా చూస్తున్నావు. కానీ దేవునితో పాటు మిగిలిన వాళ్ళని చూస్తున్నావు. దేవునితో కూడా యూఆర్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. అక్కడ గబ్బు చూడాలంటే గబ్బు చూడొచ్చు, మంచి చూడ, చక్కగా ఉంది ఫౌంటైన్, అరే అక్కడ ఏంటి మురికి ఉంది, అరే అక్కడ చూడు చమకు, అక్కడ చూడు లైట్ వెలుగుతుంది. ఇట్ ఇస్ యువర్ చాయిస్. వే యూ గైడ్ యువర్ మైండ్ టు లుక్, దేర్ ఇట్ లుక్స్. దేవుని వైపు చూడు అన్న మాట ఈరోజు మీరు గ్రహించుకోవాలని ఇల్లుస్ట్రేషన్ ఇస్తానండి. కనబడే అన్నిటిలో ఒక్కదాన్ని చూస్తేటప్పుడు దేవుడు అంటున్నాడు, వీటన్నిటిలో నా వైపు చూడు. దేవుడు అక్కడ చూస్తానండి. సంఖ్యాకాండం 21:5-9 వరకు. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నమును మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజల్లోని తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇజ్రాయెల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొము అనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మనం చూస్తామండి, వారు దేవుని ఎడల సణుగుతూ ఉన్నారంట. మోషే దగ్గరకు వచ్చి, ఇక్కడ చంపుతాన్ని తీసుకొచ్చావా? దేవుడు నడిపించే మార్గంలో దేవుడిని నమ్మకుండా దేవుడు కీడు చేస్తున్నాడు అంటూ దేవుడి మీద అలుగుతూ ఉంటే దేవుడు సర్పాన్ని పంపించాడంట. కొన్నిసార్లు అపోవాదిని దేవుడు పొరా అనాలి. పో, మా ఓడు మాట వింటలేదు, వెళ్ళి చెప్పుకుంటారా పో. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సాతానుడు నీ మాట వినడం, సాతానుడు దేవుడి మాట వింటాడు తెలుసా. ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే వాడు తెలుసా. మనం అనుకుంటాం వాడు దేవుని మాట వినడని, ఈ మనుషుడే వినడం. వాడు చచ్చినట్టు వింటాడు. రే పోరా అంటే పోతాడు, రారా అంటాడు. బయటికి పో అంటే పోవాల్సింది. అంతెందుకు యేసు నామంలో నువ్వు చెప్పో సాతానా పో బయటికి అని పోడా పోతాడంటే. ఆయన నామంలోనే అంత శక్తి ఉంది. కానీ ఈ మనుషుడే ఇంకా మొండి, సాతాను కన్నా మొండి అంట మనుషుడు తెలుసా నీకు. మనం అనేకసార్లు అనుకుంటాం వాడు నో 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 వాడు అంతం నిర్ణయించబడింది, వాడి జీవితం ఏంటో తెలుసు, వాడు అంతం ఎలా ఉంటుందో అందరికి కూడా తెలుసు, వాడికి బాగా తెలుసు. కానీ ఈ మనుషుడు అంతమే ఇంకా క్వశ్చన్ మార్కులు ఉంది. చచ్చే అంతవరకు తెలియదంట ఒక మనుషుని అంతం. ఎంత నీతిమంతుడు, ఎంత మంచోడు, ఎంత గనుడైనా ఆ ఫినిషింగ్ పాయింట్లో తేడా కొట్టాడు అనుకో, ఫెయిలే. నీ జీవితకాలం అంతా మంచి చేసుకోవడం, ఆ ఎండ్ పీక్ మూమెంట్లో యూ లూజ్ ఇట్, యూ లాస్ట్ ఇట్. రన్నింగ్ రేస్లో మొత్తం ట్రాక్ అంతా పరిగెత్తి ఫినిష్ లైన్ దగ్గర మాత్రం ఏదో కాలు పట్టింది కూర్చుని పోయావు, ఇంకోటి వచ్చి దాటాడు, నువ్వు విన్నాయా? స్టార్టింగ్ నీకు ఎవడు కాంపిటీషన్ అంత స్పీడ్కి పోయావు, కానీ ఫినిషింగ్ దట్ ఇస్ వాట్ మ్యాటర్స్. అపవాది వాడు అంతం ఎరుగున్నాడు. ఈరోజు వాడు అంతం ఏదో మనకి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాడు దేవుని అధికారం కిందే ఉన్నాడు. వాడు రా అంటే రావాలి, పో అంటే పోవాలి, సింపుల్. కానీ ఈరోజు మనము దేవుడు రమ్మంటే రాము, పోరా అంటే పోము. ఆయన మాట విననొల్లని ప్రజలంట, విననొల్లని యారోగెంట్ పీపుల్. అయినా కూడా దేవుడు మన పట్ల ఆయన కృపని ఇంకా అధికంగా చూపిస్తూ, ఆయన సహనాన్ని ఇంకా అధికంగా చూపిస్తాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు అలా సనుగుతూ అంటే దేవునికి కోపం వచ్చిందంట. వీళ్ళు బుద్ధి చెప్తాను చూడు అని చెప్పి సర్పాలను పంపించాడు. విష సర్పాలు ఎడారి మధ్యలోకి వచ్చిందంటే ఎక్కడ పారిపోతారు వీళ్ళు? ఎక్కడ పారిపోతారు అంటే దేవుడు వాళ్ళని చూడండి ఎట్లా లాక్ చేస్తాడు. అందరూ వచ్చి దెబ్బలు పెడతా ఉంటే అప్పుడు మోషే దగ్గరకు వచ్చి, మేము చేసింది తప్పు, ప్రార్థన చేయి దేవునికి, మేము బ్రతకాలి, మా ఆశ అంతా బ్రతకాలి, చావకూడదు, మేము బ్రతకాలి. మనం చూస్తాం మోషేతో దేవుడు చెప్తాడు, ఆ ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిలబెట్టు, ఎవరైతే దాన్ని చూస్తారో బ్రతుకుతారు, సింపుల్. దేవుడు అక్కడ ఏం చెప్పలే, మోషే నువ్వు కర్రెత్తు అందరూ స్వస్థపడిపోతారు. ఇంకో మాట గమనించారా? చచ్చినోడు ఇంకా బ్రతకలే,
చచ్చినోడు ఇంకా బ్రతుకుతానికి అవకాశం లే. చస్తానికి ముందు చూసినోడే బ్రతుకుతాడు. కొట్టనోడికి చూడాల్సిన అవసరం లే, కానీ ఎవరినైతే కొడుతుందో చూడాలి. అంటే పోరాటం వచ్చినోడు చూడాలి, సమస్య వచ్చినోడు చూడాలి, కష్టం ఉన్నవాడు చూడాలి. చచ్చినట్టు చూడాల్సిన అవకాశం ఏంటంటే మరణపు ముందు ఒకే అవకాశము దేవుని చూస్తాం. లుకింగ్ అంటు గాడ్, లుకింగ్ అంటు గాడ్. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసిన వారు బ్రతుకుతారు. దేవుని నియమాలు మారవండి, దేవుని పద్ధతులు మారవండి, దేవుడు మారడండి. దేవుని నియమాలు మారవన్నప్పుడు ఆయన చేసే విధానము, ఈరోజు మనుషుడికి రక్షణ కావాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. అక్కడ సబ్జెక్ట్లో సోర్స్ మారింది, అంటే ఐడెంటిటీ మారింది. ఆయన కుమారుడు బదులుగా అక్కడ ఒక సర్పం నిలబడుతుంది. కానీ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. కర్స్ ఇస్ హి దట్ హ్యాంగ్స్ ఆన్ అ క్రాస్ ఆర్ వుడ్ ట్రీ. ఆ మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అంట, ఆ ముద్దు మీద. ఈ ఇత్తడి సర్పాన్ని అలా నిలబడటంలో అర్థం ఏంటంటే శాపం. దేవుడు అంటాడు, అటు చూడు బ్రతుకుతాం. ఆ ఇత్తడి సర్పాన్ని చేస్తాను, టైం తీసి ఉంటుందా లేదా? మరి అంతమంది చచ్చారు అంతలోకి. ఎందుకంటే వారు వచ్చి వారు తప్పు అయిపోయిందని చెప్తాము, ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తాము, ఆయన వచ్చి మరలా ఇత్తడి సర్పం చేయిస్తాము, ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి దానిపైన నిలబెడతాము. టైం తీలే. సర్పం కొడతావు, ఎంతసేపు నిలబడతారు? ఎంతమంది ఉంటారు? కొన్ని విష సర్పాలు ఎంత ఫాస్ట్ చచ్చిపోతారు. బట్ దెన్ ఎవరైతే సర్పాలు కుట్టాయో వారందరూ విరోధంగా తిరిగిన వారే, దేవునికి విరోధంగానే తిరిగిన వారు. కానీ అదే సమయంలో దేవుడు ఇచ్చే ఒకే చాయిస్ అంటే లుక్ అంటూ హిమ్, ఆయన వైపు చూడు. ఈ లుక్ అంటూ హిమ్, ఆయన వైపు చూడు అన్న మాట చూసినప్పుడు అర్థము ఒకటి, ఇట్ ఈస్ టు ఫోకస్, ఇట్ ఈస్ టు కాన్సన్ట్రేట్. రెండోది అర్థం ఏంటంటే ఆయన మీదే ఆధారపడతాము, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నీ మీదే ఆధారపడుతున్నాను. ఎందుకంటే ఇత్తడి సర్పాన్ని చూడన్నప్పుడు అది చచ్చినట్టే, బ్రతుకు జీవము లేదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్, జీవము లేదు. ఇత్తడిలో చేయబడింది. ఏదైతే కొడుతుందో ఆ రీతిగానే కనబడుతుంది. ఇది ఎలాగ నన్ను రక్షిస్తుంది అని అనుకున్నాడా? బ్రతకడు. కానీ అటువైపు చూస్తే బ్రతుకుతావంట. అడుగు చూడండి, ఒక ఎత్తి పాము కాట్లో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నవాడు, నొరక కక్కి చచ్చే పరిస్థితులు ఉన్నవాడిని మామూలుగా ఏమంటాం తెలుసా? దవడ మీద కొట్టి చూడు 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 అంటాం. అలాగా చూడు 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 అనేవాడిని అటు చూడు అని చెప్తాం. ఎంత కష్టం! అటు చూడు అనేటప్పుడు కొంతమంది కళ్ళు తేలేసేస్తారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా చూడు అంటే మనకు అనిపిస్తుంది, దేవుడు ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు? చచ్చేవాడు చూడలేని పరిస్థితుల్లో చూడు అంటున్నాడు ఏంటి? దేవుడు అది అంటున్నాడు, ఇంకా నీ చివరన్నా నన్ను నా వైపు చూస్తే మాత్రం ఆ చివరి చూపు చాలు. దట్ లాస్ట్ లుక్ దట్ యు కెన్ సీ, ఆ చివరి వైపు, ఆ చివరి చూపు నా వైపు చూడు, నీవు బ్రతికే అవకాశం. ఈరోజు మీరున్న పరిస్థితుల్లో అండి, అర్థం కాని పరిస్థితుల్లో, పోరాటాల పరిస్థితుల్లో, నీతిమంతులకు కూడా శ్రమలు కలుగుతాయంట, కష్టాలు కలుగుతాయంట. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తే మాత్రమే బ్రతకగలుగుతామండి. దయచేసి మన కళ్ళు మూసుకున్నప్పుడు మనం దేవుని వైపు చూద్దామండి. ఎందుకంటే అనేక సార్లు ద ఫోకస్ ఇస్ అరౌండ్ పీపుల్, మన చుట్టూ ఉన్న ప్రజల వైపు, మన చుట్టూ ఉన్న వస్తువుల వైపు, మన చుట్టూ ఉన్న ఉద్యోగ పనులు, ఇటు వైపు. దేవుడు అంటాడు, నా వైపు చూడు. బైబిల్ ఎక్కడ కళ్ళు మూసుకునే ప్రార్థన చేయడం లేదు. ద ఓన్లీ రీజన్ యు ఆర్ సపోజ్ టు క్లోజ్ యువర్ ఐస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఫోకస్, సో యూ కెన్ సీ గాడ్. ఎందుకంటే ఎంతో మంది మధ్యలో కళ్ళు మూసుకుంటాలో నీ ఆత్మ దేవునితో, దేవుని వైపు చూస్తూ దేవా అని పిలుస్తానికి ఒక స్వతంత్రత. ఇట్ ఈస్ యూ బిలీవింగ్. దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్తున్నావు. నీవు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే చాలండి, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. యథార్థంగా ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థన వ్యర్థంగా పోదండి. దేవుడు కాదని చెప్పడండి, దేవుడు త్రోసివేయడండి. నీవు నీతిగా బ్రతికితే, దేవుని కొరకు ఆశతో ఇష్టంగా దేవుని వాక్కు తగినట్టు బ్రతికితే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యథార్థంగా ప్రార్థన చేద్దామని నేను నీ వైపే చూస్తాను అయ్యా, నీ వైపే చూస్తాను ప్రభా, నీ వైపే చూస్తాను ప్రభా. ఐ లుక్ అంటు యూ లార్డ్, లార్డ్ ఐ లుక్ అంటు యూ లార్డ్. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నాకు శక్తిని దయచి, నన్ను ఆదరించు, నన్ను లేవనెత్తు. ఐ లుక్ అంటు యూ లార్డ్ ఫాదర్. దేవా నన్ను లేవనెత్తి దేవా, ఈ చేతకాని పరిస్థితుల్లో నీ వైపు చూస్తున్నాను. నా దిక్కు, నా ఆధారం నీవేనయ్యా చెప్తామండి. దేవునితో చెప్తామండి, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడు,
నీవు మాత్రమే నన్ను బలపరచగలిగిన దేవుడివి. నీవు మాత్రమే నన్ను ఈ ఊపిలోండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు. నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి. నీవు మాత్రమే నన్ను ఆదరించగలిగిన దేవుడివి. కీర్తన 107, 2, 3 వచనాల్లో చాలా చక్కగా ఉంటది. యెహోవా వల్ల విమోచించబడిన వారు ఈ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయనను పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. దేవుడే మన విమోచకుడు. దేవుడే మన విమోచకుడు. దేవా, నాకు బలపరిచే దేవుడు నీవేనయ్యా. నన్ను లేవనెత్తే దేవుడు నీవేనయ్యా. నన్ను కాపాడే దేవుడు నీవేనయ్యా. నా శక్తి ఆధారము నీవే ప్రభువా. నీవు తప్ప నాకు సహాయం లేదు. నీవు తప్ప నాకు దిక్కెవ్వరు లేరయ్యా. యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై సోర్స్. నా జీవం నీవే ప్రభువా. నీవు నన్ను జీవింపజేసే దేవుడు ప్రభువా. చెప్పండి, దేవా నీవే, 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 నీవు మాత్రమే. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నన్ను ప్రతి ఒక్కరు చూడు ప్రభా. ప్రతి ఒక్కరు నీ వైపు చూస్తున్నట్లుగా నువ్వు చూసే ప్రతి ఒక్కరు బలపరచబడతానికి, ప్రతి ఒక్కరు ఆదరించబడతానికి, ప్రతి ఒక్కరు లేవనెత్తబడతానికి, ప్రతి ఒక్కరు నీ కార్యం జరుగుతున్న సాయం తెచ్చు. ఎవరెవరైతే యథార్థంగా నీ సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేశారు, ఎవరెవరైతే దీన హృదయంతో నీ సన్నిధిలో మొరపెట్టారు, ప్రతి ఒక్కరు నువ్వు ఆదరించి, ప్రతి ఒక్కరు నువ్వు లేవనెత్తి, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి, నీ ప్రేమను కనపరిచి, ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా రుచి చూచి ఎరగమని, నిన్ను రుచి చూచువారుగా, నీలో జీవించువారుగా, ఈ సాక్షిగా బ్రతుకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.